గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి వారి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. అయితే మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా, కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హనుమద్వ్రతం వీడియో కానీ, అనఘాదత్త వ్రతం వీడియో కానీ వస్తుంది. ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీ చేత్తో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకొని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, రెండవ విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ, ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతుంది. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠంలో అంటే, మా పీఠంలో ఉండే ఆచార్యవర్యుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే మండప ఆరాధనలు, వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచసూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము, అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు, మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్ర, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని, అలాగే ప్రసాదాలని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఈ అభిషేకాలను, పూజలను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అన్నమాట. అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష పోతాయి, అలాగే డబ్బు నిలబడుతుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది, ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది. జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి. చేత అది నెల్లాళ్ళు పూజల్లోనూ, హోమాల్లోనూ పెడతాం కాబట్టి, జపాలు అవి చేయిస్తాం కాబట్టి అంత శక్తి కూర్మ ఉంగరానికి వస్తుంది. ఈ ఉంగరాన్ని, ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి, జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాసం యొక్క కార్యక్రమాలు, ధనుర్మాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి, లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రనామాలు మీరు రాసుకుని నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీ గోత్రనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగాను, ప్రతికూలంగాను కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎప్పటి నుంచో మిత్రుల్లో ఉండేటటువంటి వారు, మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మీకు బాగా కావలసిన వారే మీకు దూరం అవ్వడం కానీ, శత్రువులా తయారవడం కానీ, మీ మీద నిందారోపణలు చేయడం కానీ, ఇలాగేంట్రా అంటే మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల విషయంలోనూ, వ్యవహారం విషయంలోనూ మాత్రం కష్టపడతారు. సంపాదించడానికి కావచ్చు, వ్యవహారం చేయడానికి కావచ్చు. గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం పర్వాలేదన్న పరిస్థితి ఉంటుంది. కానీ ఏది ఏమైనా కూడా ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే మాత్రం పడతారు. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సమస్యలు బాగా పెరిగిపోయేలా ఉన్నాయి. కాబట్టి మిత్రులతో అడవచ్చు, ప్రేమికులతో అడవచ్చు, కావలసిన వాళ్ళతో అడవచ్చు, వివాదాలకు వెళ్ళకండి, దూరంగా ఉండాలి. ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కంగారుగాను, స్పీడ్గాను, అలాగే సెల్ ఫోన్లు చూస్తూను, ఎక్కడో ఆలోచిస్తూను వాహనాలు నడపకండి. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లేటుగా బయలుదేరడాలు చేయకండి. ముందరే పందరాలే బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడే కాస్త ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మాట్లాడేటప్పుడు కోపంగా కానీ, లేదా కొట్టినట్టుగా కానీ, దూషణగా కానీ దురుసుగా మాట్లాడకండి.
ప్రేమగా మాట్లాడండి లేదా సౌమ్యంగా మాట్లాడండి. అవతల వాళ్ళకి ఏం చెప్పినా కొంచెం అందంగా మాట్లాడినట్లయితే, ఎందుకంటే అనవసరమైన గొడవలు మాటల వల్ల వస్తాయి. మాటల వల్ల కొంతమందితోటి పెద్ద పెద్ద గొడవలైపోయి విడిపోయేదాకా వెళ్ళిపోతుంటాయి. లేదా వ్యాపారాలు చెడిపోతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇక లిఖితపూర్వక వ్యవహారాలు అంటే రాతకోతలు, డాక్యుమెంట్సు లేకపోతే కనుక ఏదైనా అగ్రిమెంట్లు ఇలాగ ఏవైతే అవ్వచ్చు, ఏదైనా అలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనేటప్పుడు ముఖ్యంగా భూములు, గృహాలు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు లిటిగేషన్లు కానీ, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయో లేదా వెరిఫికేషన్ చేసుకోవడం కానీ ఇవి చాలా ముఖ్యం. అలాగే షూరిటీ సంతకాలు లాంటివి ఎక్కడ పెట్టకండి. అలాగే లేనిపోయినటువంటి వాడికి ఊరికే చెక్కులు ఇచ్చేసేయడాలు అలాంటివి చేయకండి. వాడి వల్ల ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటుంటాయి. జాగ్రత్త. ఎవరికి డబ్బులు కూడా చేబుద్దులు ఇవ్వకండి. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కాజేయడానికి, మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం గతంలో చేసినటువంటి రిలేషన్‌షిప్స్, రకరకాల వ్యవహారాలు, కామపరమైన కోరికలు లేదా ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకున్నా కూడా దానివల్ల ఇప్పుడు వేధింపులకి గురయ్యే పరిస్థితి గతంలో చేసినటువంటి వ్యవహారాల వల్ల కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరిగిపోతారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎవరి మిత్రులు, ఎవరి శత్రువులో తెలీదనమాట. అలాగే డబ్బొస్తుంది, డబ్బు రాకుండా ఉండదు. కానీ వచ్చే ఆదాయం విపరీతంగా ఖర్చయిపోతూ ఉంటుంది. అదొకటి పెద్ద సమస్య. అలాగే ఏదైనా పెట్టుబడులు అంటే గృహాలు, భూములు కొనేటప్పుడా, పొలాలు కొనేటప్పుడా, వాహనాలు కొనేటప్పుడా, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు పెట్టేటప్పుడా, ఇవన్నీ పెట్టుబడులు పెట్టడాలు. బంగారం అవ్వచ్చు, షేర్లు అవ్వచ్చు, ట్రేడింగ్‌లో అవ్వచ్చు, పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోకపోతే సడెన్‌గా నష్టాలు, సడెన్‌గా ధన నష్టం కనపడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి తగ్గే అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా లేని పరిస్థితి కనపడుతోంది. అలాగే కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. వాటి జోలికి వెళ్ళకూడదు అసలు. ఏదైనా ఉంటే ఒక పోలీస్ స్టేషన్‌లో చూసుకుందామని గొడవలు పెంచుకోకండి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ఆలస్యంగానే లేదా వాయిదాలు పడిపోతాయి. కంగారేం పడిపోకండి. అయితే శారీరక వ్యామోహాలు, కోరికలు బాగా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు వాటి పట్టించుకోకపోవడము, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడము, ఆహారపు లౌల్యము, బయట ఫుడ్లు తినడాలు, సమయానికి తినకపోవడాలు ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చి వాటి వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి, బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి. ఇంకా ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంచెం ఉద్యోగపరంగా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ప్రమాదాలు అంటే ఏదో కంగారుగా ప్రయాణాలు చేసేసి అనవసరంగా ప్రమాదాలు గురి తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బాగా దూర ప్రయాణాలు లాంటివి జాగ్రత్తగా చేయండి లేదా వాయిదా వేసుకోండి. అలాగే రాత్రి ప్రయాణాలు, మద్యపానం సేవించి వాహనాలు నడపడాలు ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ నెల. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా మీరు అనుకున్న సంబంధాలు కానీ, మీరు ప్రేమించిన వ్యక్తులతో కానీ సంబంధాలు కుదిరేటప్పుడు నత్తనడగ్గా సాగడమో ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేసుకోవడం ప్రయత్నం కూడా చేయడం మంచిది వివాహాలకి. ఇక పిల్లల మాట వినకపోవడం, పిల్లలు తప్పులు చేయడం దానివల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతుందని చెప్పొచ్చు. ఇక అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సమయానికి సాగటాలి. కాబట్టి క్రమశిక్షణతో పని చేయాలి. రాజకీయ నాయకులు కూడా పదవులు కోల్పోయే పరిస్థితి దాకా వస్తుంది పరిస్థితి. ప్రత్యర్థులతో ప్రమాదాలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచనకు తగ్గ ఆచరణ కనపడటం లేదు. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి కనపడుతూ ఉంటుంది. ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమో అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా అది మీరు సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి అనమాట. ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు, కోపతాపాలు బాగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కంగారుగా నిర్ణయాలు తీసేసుకోకుండా ఆలోచించండి. ఏ పని ప్రారంభం చేసినా సరే కాస్త సంతృప్తికరంగా అయితే సాగదు, లేట్గా సాగుతుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకోని చిక్కులు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా సాగే అవకాశము, తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం చికాకును కలగజేస్తాయి లేదా బ్యాంకులో అవ్వాల్సిన పనులు లేటుగా అవుతుంటాయి. అలాగే లోన్ కోసం ప్రయత్నం చేసినా లేటుగా రావడాలు లేదా రిజెక్ట్ అవుతుండాలి జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారాలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టేవారు కూడా పర్మిషన్లు వచ్చే విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంచెం మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాలు గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలోనే ఎక్కువ ధన నష్టం కూడా కనపడుతుందని చెప్పొచ్చు. వృత్తి వ్యాపార విషయాల్లో కొంచెం అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి.
కొంచెం భూ వివాదాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీ జరిపితే నష్టం కనపడుతుంది. అలాగే మాట పట్టింపు, మొండి వైఖరి, అలాగే కొంచెం బంగారం వస్తువులు, వెండి వస్తువులు, ఇలాంటి తాళాలు, డాక్యుమెంట్స్ లాంటివి కనపడకుండా పోవడం, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు, బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. కొంతమంది మీకు సహకరించేవారు, అంటే మిమ్మల్ని ప్రేమించే వారితోటి గొడవలు పెట్టుకోవడం, దీనివల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి ప్రేమించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, కాంట్రాక్టులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో కూడా గొడవలు, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిస్థితులు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించే స్థితి కూడా కనపడుతుందని చెప్పొచ్చు. గుండె ధైర్యంతో ఉండాలి. మీ గురించి కొంతమంది ఏం చేస్తారంటే చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అందులోనూ నరఘోషాప కూడా బాగా అధికంగా కనపడుతుంది మీకు. ముఖ్యంగా ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చిన్న చూపు పనిచేయదు. విద్యార్థులు కూడా ప్రతిభ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని సరిగ్గా చదువులో చూపించలేని పరిస్థితి కనపడుతోంది. స్నేహితులతో తగాదాలు పడడం కానీ, కాలేజీలో లెక్చరర్స్తో మాట పడడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఇబ్బందులు కానీ, చదివేటప్పుడు సరైన ఆశయం లేకపోవడము, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తాయి. కాబట్టి చదువుకునేటప్పుడు శ్రద్ధ పెట్టండి. సెల్ ఫోన్ వ్యామోహాలకి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టమైన ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా కష్టపడవలసిన, ఎక్కువ టైం పనిచేయవలసిన, ఎక్కువ టెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగంలో కనపడుతోంది. కొంతమంది మీ ఉద్యోగ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఉద్యోగ కార్యాలయంలోనే కొంచెం మీకు శత్రువులు ఉంటారు. చాలా జాగ్రత్త. మీలో ప్రతిభ ఉంటుంది, కానీ సరిగ్గా వ్యక్తపరచలేని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాలు అనుకోని చికాకులు, అధికారిక ఒత్తిడి, స్ట్రెస్సు, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. స్త్రీలకు కూడా తరచూ అసహనానికి లోనపడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పురుషుల పట్ల అనవసరమైన వ్యామోహాలు, భర్తతో విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చేసే పని యందు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేకపోవడము, ముఖ్యంగా షాపింగ్ మాల్సు, దుబారా ఖర్చులు, లేదా వస్తువులు, లేకపోతే వాహనాలు, బట్టలు కొనుగోలు చేయడం లాంటివి కనపడతాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే పెద్దగా కనపడడం లేదు, కానీ స్వల్ప లాభాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో ఏంటంటే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న జోద ప్రక్రియలోని ఇలా వారి ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు నష్టపోతారు. షేర్లో ట్రేడింగ్లో కూడా నష్టాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప ఊరికే మితిమీరిన పెట్టుబడులు కూడా నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వ్యాపారాన్ని విస్తరిద్దామనుకుంటారు, దానికి స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. ఏదైనా ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందని వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డిటిపి చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి
మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.